పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు మనం అందరం ఆయన సన్నిధిలోకి వచ్చి మరి ఆయన్ని ఆరాధించడానికి మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదండి. అలాగే ఎండాకాలం తర్వాత చక్కగా వాతావరణం మారింది. అలాగే ఖాళీగా ఉన్న తర్వాత మళ్ళీ నిండుదనం వస్తుందంట కదండి. మొన్నటి వరకు 2 వారాల క్రితం వరకు సంఘమంతా చాలా ఖాళీగా ఉంది, కానీ మళ్ళీ మీరు రావడం చాలా నిండుగా ఉందన్నమాట. మరి దేవుడు మిమ్మల్ని మరి చక్కగా మీ పేరెంట్స్ తోటి సమయాన్ని గడపటానికి మరి మంచి సమయాన్ని ఇచ్చాడు అనుకుంటున్నాము. మరి దేవుడు మళ్ళీ వచ్చి మనం హాస్టల్లో జాయిన్ అవ్వడానికి ఆయన కృప చూపించాడు. అలాగే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ప్రభు పేరట మరి సంఘం తరపున స్వాగతం చెప్తున్నాము. అలాగే సమ్మర్లో మేము చాలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ ఉంటే బాగుండని ప్రార్థన చేశాము. అలాగే మన సూపరింటెండెంట్ మేడం గారిని అడిగాము. దేవుడు మరి చాలా ఎక్కువ సమృద్ధిగా ఫ్యాన్లు ఇచ్చాడు మాకు, ఒకటి కాదు కదండి. అలాగా లేని సమయంలో సమృద్ధినిచ్చే దేవుడు మనకున్నాడు అన్నమాట. మరి ఈ సమయంలో ప్రత్యేకించి కార్యక్రమాన్ని నడుపుతున్న మరి మన సంఘ కోశాధికారి గారు పెద్దలు చింతయ్య గారికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పెద్దలు సెక్రటరీ గారు ఎబ్రాహిం గారికి, పెద్దలు సురేంద్ర గారికి, పరిచారకులు నరేష్ గారికి, మరి హాస్టల్ సిఇఓ గారు, మరి సూపరింటెండెంట్ మేడం గారికి, మనోహర్మణ్ గారికి, స్టాఫ్కి అందరికీ కూడా సంఘం అంతటికి మరొకసారి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ మనం 2026లో ఒక పుస్తకాన్ని చదువుకోవాలనుకున్నాం. ఏంటది? అది రూతు కదండి. రూతు మొదటి అధ్యాయం మనం మరి చూసాము. ఈరోజు 2వ అధ్యాయం చూద్దాం. ఈరోజు 2వ అధ్యాయం చూద్దాము. దేవుడు మరి 2వ అధ్యాయము మరి రూతు గ్రంథం ద్వారా మనల్ని మన విశ్వాస జీవితాలని మరి బలపరచాలని మరి సిద్ధపాటుతో హృదయాలతో మనం దేవుని వైపు చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి హాస్టల్ బిడ్డలు మరి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి మరి వాళ్ళ పేరెంట్స్తో గడిపి మరి నాయన మరి చక్కగా తిరిగి వచ్చారు. వారిని బట్టి నీకు వందనాలు. మరి ఈ సంవత్సరం వారి స్టడీస్లో తోడుగా ఉండండి. నీ కాపుదల, నీ కృపను అనుగ్రహించండి. ఆల్ అండ్ వాఫ్ హాస్టల్ పరిచర్యను మీరు దీవించండి ప్రభువా. మరి సూపరింటెండెంట్గా ఉంటున్న మా సహోదరి మనోహర్మణి గారిని, స్టాఫ్ని మీరు దీవించండి, బలపరచండి ప్రభువా. ఇదిగో నాయన అలాగే సంఘ పెద్దలను, సంఘమందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రభువా ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం రూతు గ్రంథం చూస్తే రూతు మరి గ్రంథము ఉద్దేశం ఏంటంటే మొత్తం 4 అధ్యాయాల్లో కనుక చూస్తే విమోచన. ఏంటది? విమోచన. దేవుడు మరి ఇశ్రాయేలుని విమోచించడానికి ఒక రాజుని ఇచ్చే ప్రణాళిక. ఎందుకంటే దాని ముందు పుస్తకం న్యాయాధిపతులు కనుక చూస్తే అక్కడ ఇశ్రాయేలు రాజు లేక ఉన్నారన్నమాట. అలాగే రూతులో దయ, కైండ్నెస్ చూస్తాం 4 పుస్తకాల్లో రూతు గ్రంథాన్ని కనుక చూస్తుంటే కనుక. అలాగే కీ వెర్స్ ఏంటి? మొత్తం రూతు పుస్తకంలో ఒక వచనం ఏంటంటే, కీ వెర్స్ ఏంటంటే 1వ అధ్యాయము 16, 17 కనుక చూస్తే, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేద్దను, నీవు నివసించి చోటనే నేను నివసించేద్దను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను,
మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని రూతు అత్తగారు అయిన నయోమితోటి చేసుకున్న నిబంధన ఇది దైవికమైన నిబంధన. అది రూతు గ్రంథంలో మనకు తెలుసు. నయోమి భర్త ఇద్దరు కుమారులతోటి బెత్లెహేంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? మోయాబు పట్టణానికి వెళ్తారు. అక్కడ కొంతకాలం ఉండేటప్పటికీ అక్కడ భర్త చనిపోతాడు. నయోమి భర్త చనిపోతాడు. అలాగే ఇద్దరు కుమారులకి అక్కడ మోయాబు స్త్రీలను పెళ్లి చేస్తారు. కొంతకాలానికి పెద్ద కుమారుడు చనిపోతాడు నయోమికి, తర్వాత రెండో కుమారుడు చనిపోతారు. అక్కడ వాళ్ళు 10 సంవత్సరాలు ఉంటారు. నయోమి ఇద్దరు కోడళ్ళు. నయోమికి వార్త తెలుస్తుంది ఏంటి? బెత్లెహేంలో కరువు పోయింది, అక్కడ యెహోవా ఇశ్రాయేలుని దర్శించాడు, వర్షాన్ని ఇచ్చాడు అనేసి. అప్పుడు నయోమి ఇద్దరు కోడళ్ళు వార్పా రూతు బయలుదేరి ఎక్కడికి వెళ్తారు? బెత్లెహేముకి బయలుదేరుతారు. మార్గ మధ్యలో నయోమి అంటది ఇద్దరు కోడళ్ళు చూసి, ఇదిగో మీరు యవనస్తులు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలకని మీరు మంచి జీవితాన్ని మీరు జీవించండి. దేవుడు మీ ఎడల మరి దయ చూపించును గాక. మీరు నా ఎడల ఎలాగైతే దయ చూపించారో దేవుడు మీ ఎడల దయ చూపించును గాక అని వాళ్ళు ముద్దు పెట్టుకుంటే వాళ్ళు చాలా ఏడుస్తారు ఇద్దరు కోడళ్ళు. లేదు మేము వెళ్ళమంటే రూతు మళ్ళా లేదు ఒకవేళ నేను పెళ్లి చేసుకుని కుమారుని కన్నా వాళ్ళు ఎదిగి పెద్దయి వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానికి చాలా కష్టమైన పని. అమలారా నా మాట వినండి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి అక్కడ మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉండి మీరు ఫలించండి అంటే వార్ప పెద్ద కోడలు ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. రూతు మాత్రం ఏమంటది? నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతుకు పాల్కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా. ఒక ఇశ్రాయేలు సమయంలో కనుక మొదటి వచనం కనుక చూస్తే న్యాయాధిపతులు 7 దినములలో అని ఉంటుంది. ఒకసారి నేను మళ్ళీ లాస్ట్ది గుర్తు చేస్తున్నా. న్యాయాధిపతులు 7 దినాలు ఎలా ఉన్నాయంటే చూడండి. ఈ జడ్జెస్ 21-25 చూడండి. న్యాయాధిపతులు 21-25. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తమ ఇష్టానుసారముగా ప్రవర్తించి. చూడండి అక్కడ ఆ దేశంలో ఇశ్రాయేలు ఈ నయోమి రూతు ఉన్న సమయంలో ఇశ్రాయేలీలు రాజు లేడంట. వాళ్ళు ఇష్టానుసారంగా ఒక న్యాయము, నీతి, భయము, భక్తి, పెద్ద చిన్న ఏమీ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. అలాంటి సమయంలో మరి రూతు గ్రంథాన్ని దేవుడు పెడతాడు. రూతు ద్వారా మరి బోయేజు రూతుని చేసుకుంటాడు మ్యారేజ్. దాని ద్వారా మునిమనుడైన దావీదు పుడతాడు. దావీదు నుంచి విమోచకుడైన యేసుక్రీస్తు రాజు వస్తాడు. అలాగే రూతు గ్రంథంలో 12 సార్లు రిటర్న్, వాళ్ళు తిరిగి వెళ్ళి రిటర్న్. మనం కూడా ఎటో వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ తిరిగి రండి. రూత్ అంట నన్ను వెళ్ళిపోమనొద్దు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే అని ఉంటుంది తెలుగులో. అదే ఇంగ్లీష్లో ఉంటుందంటే నీ దేవుడు
నా దేవుడు. నీ ప్రజలే అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రజలు నా ప్రజలు అవుతారు, నీ దేశం నా దేశం అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ దేవుడి గురించి వచ్చేటప్పుడు ఏమంటుందంటే నీ దేవుడు నా దేవుడు. ఇప్పుడు నేను ఆయన్ని నమ్ముతున్నాను. రూతులో ఇశ్రాయేలు దేవుడు యెహోవా మీద విశ్వాసం ఉంది. అంతేకాక అత్తగారి పట్లంట ఆమె చూపిన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దేవుడు మన పట్ల చూపిన ప్రేమ లాంటిదంట. ఆ ప్రేమకి ఏం పేరు పెట్టాం గుర్తుందా ఎవరికన్నా? హెసెడ్, HESED, హెసెడ్ లవ్. ఆ హెసెడ్ లవ్ ప్రేమతోటి రూతు అత్తగారైన నయోమిని ప్రేమించింది. నయోమిని చూస్తే చీకటి బ్రతుకంట, దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు నుంచి అన్యుల దేశానికి, మోయాబు దేశానికి వెళ్ళింది. భర్త చనిపోయాడు, కుమారులు లేరు, ఖాళీ జీవితం. 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనండి. నన్ను ప్లెజెంట్, ఆహ్లాదకరమైన జీవితం. తన పేరు నయోమి అంటే అలాగనొద్దు, నన్ను మారా చేదు అనండి. నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా మళ్ళీ బెత్లెహేము తీసుకొచ్చాడంట. నిండుగా వెళ్ళింది, భర్త, 2 కుమారులు. ఆ సమాజంలో ఆడవాళ్ళకి చాలా తక్కువ స్థానం, విధవలకు చాలా తక్కువ స్థానం, కోడలికి ఇంకా తక్కువ స్థానం, అన్యులకి ఇంకా తక్కువ స్థానం సొసైటీలో. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను వారితో చెప్పారు. చేదు జీవితం, ఒంటరి జీవితం, ఆశ లేదు, జీవితం పట్ల నిరాశ నయోమికి. ఒక మోయాబురాలు ఆమె జీవితంలో ఒక రక్షకుడిలా దూకిందంటండి. రూతు ఆమె జీవితంలో ఎలా దూకింది? ఒక రక్షకుడిలాగా దూకిందంటండి. యేసుక్రీస్తు కూడా మనము నిరాశ, నిస్పృహ, ఒంటరిగా ఉన్నప్పుడంట యేసుక్రీస్తు ఈ లోకానికి నిన్ను నన్ను ప్రేమించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. చీకటి బ్రతుకుల్లో ఉన్న నిన్ను నన్ను ఆయన హత్తుకున్నాడు. ఎలాగైతే రూతు మరి అత్తగారు నయోమిని ఎలా హత్తుకుందో హెసెడ్ ప్రేమతోటి తను ఎలాగుంటుంది. హెసెడ్ ప్రేమ అంటే మనం విన్నాం ఏంటండి, అది స్థిరమైన ప్రేమ, లోయల్, నమ్మకమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. దేవుని ప్రేమ అంటే స్టెడ్ ఫాస్ట్, సంపూర్ణంగా ఉంటుందంట, త్యాగపూరితమైన ప్రేమ అంట. వన్ వే లవ్. హెసెడ్ ప్రేమ ఎలాంటిదంటే దేవుని ప్రేమ వన్ వే, ఒకవైపు నుంచే ప్రేమ. లేదు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, అలా కాదు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే నీవు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. హెసెడ్ ప్రేమకి ఎగ్జిట్ ఉండదంటండి. అందరూ లోపలికి వచ్చే దారి ఉంటుంది, తర్వాత బయటికి వెళ్ళే దారి ఉంటుంది మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. కానీ హెసెడ్ ప్రేమకి లోపలికి వచ్చే దారే కానీ బయటికి వెళ్ళే దారి లేదంటండి. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ రూతు నయోమితోటి చూపించిందంటండి, నయోమితో చూపించిందంటండి. తను మరి ఏమైనా పర్లేదు, ఒకవేళ తనను గౌరవించినా గౌరవించకపోయినా పర్లేదు, కానీ రూతు మట్టుకు నయోమితోటి హత్తుకుని ఉందంటండి. అది ఎంటైర్లీ తన మీద ఆధారపడి ఉండదు, అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉండదు. ఆమె నన్ను గౌరవిస్తే, నన్ను చక్కగా మాట్లాడితే నేను మాట్లాడతాను, అలాగేమీ లేదంటండి. కంప్లీట్ కమిట్మెంట్. ఆమెకి ఒక నిర్ణయం తీసుకుంది, మా అత్తగారిని నేను ప్రేమిస్తానని. ఎంతవరకు అంటే సాక్రిఫైస్. తన ఇంటి వారిని, తన దేశాన్ని, తన దేవుడిని వదిలి వచ్చింది. మూడు మీద ఆధారపడింది. మూడు బాగుందనుకోండి, మనం ఒకసారి ప్రేమిస్తాం, మూడు లేకపోతే మాట్లాడం.
ఈ హెసెడ్ ప్రేమ మన మూడ్స్ మీద, మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదంటాం. అది ఇలాంటి ప్రేమ అండి. అదేమి ఒకవేళ నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, అదేంటి వాళ్ళు ప్రేమించకపోయినా నేను ప్రేమించాలా? స్టబర్న్ లవ్ అంటాడు. అలాంటి ప్రేమతోటి రూతు ఎవరిని ప్రేమించిందంట? అత్తగారిని ప్రేమ. అది క్రీస్తు ప్రేమ అంటండి. క్రీస్తు మన కొరకు ఆయన చూపిన ప్రేమ ఎప్పుడు స్థిరంగా ఉంటుందంట. పరిస్థితులు మారిన ప్రేమ మట్టుకు మారదంట. అందుకనే 1:8 హెసెడ్ ప్రేమ గురించి చెప్తుంది చూడండి. నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లిదండ్రుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ. ఇదే దయ అన్న మాటే ఏంటంటే హెసెడ్ అన్నమాట. ఇంగ్లీష్లో రూట్ వర్డ్ ఏంటంటే హీబ్రూ భాషలో అది కైండ్నెస్, అది దేవుని ప్రేమ. చనిపోయిన వారి ఎడలను అంటే భర్త ఎడల, కుమారుడి ఎడల, నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును కాక. మీరు నా ఎడల హెసెడ్ ప్రేమ చూపించారు, యెహోవా కూడా మీ ఎడల, రూతు ఓర్ప మీ ఎడలు కూడా ఆ హెసెడ్ పాప చూపించింది కాక అని వారిని బ్లెస్ చేస్తుంది, వారిని దీవిస్తుంది. 14 వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. తర్వాత వాళ్ళు బయలుదేరి బెత్లెహేం వస్తారు. బెత్లెహేం వచ్చిన తర్వాత 2వ చాప్టర్లో కనుక మనం చూస్తే 2వ చాప్టర్లో ఈరోజు నా వర్తమానం యొక్క శీర్షిక ఏంటంటే అండర్ గాడ్స్ వింగ్స్, ప్రొటెక్షన్ అండర్ గాడ్స్ వింగ్. యెహోవా రెక్కల నీడన భద్రత. ఈరోజు నా వర్తమానం యొక్క టైటిల్ ఏంటి? యెహోవా రెక్కల నీడన భద్రత. ఆయన రెక్కల చాటున అని కీర్తనలో ఉంటా ఉన్నాం. యెహోవా రెక్కల చాటున ఉన్న భద్రత, ప్రొటెక్షన్ అండర్ గాడ్స్ వింగ్స్ అన్నమాట. ఈరోజు మనం ఆ విషయాలు కొన్ని చూద్దాము. 2వ అధ్యాయం చూద్దాం మనం. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నయోమి వీళ్ళిద్దరూ బెత్లెహేం వచ్చారు. బెత్లెహేంలో వీళ్ళిద్దరూ నివసిస్తున్నారు. ఎవరు? నయోమిని కోడలు రూతు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమేలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయేజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. నయోమి దగ్గరికి వెళ్ళి కోడలు అడుగుతుందన్నమాట. నయోమి కోడలు అడుగుతుంది ఏమని? నేను వెళ్ళి, మరి ఇద్దరే ఉన్నారు, తినటానికి కావాలి. దీనికైతే ఎవరో తెలియదు. ఎవరికి? రూతుకి తెలియదు. దేశం కాని దేశం, పరాయి దేశం వచ్చింది. అత్తగారిని అడుగుతుంది, నన్ను వెళ్ళి పొలంలోకి వెళ్ళి పరిగెరుకు. చిన్నప్పుడు మీకు తెలుసో లేదో పరిగెరుకుంటాం తెలుసా? ఎంతమందికి తెలుసండి? కోత కోసినప్పుడు అంట ఆ చివర కార్నర్స్లో కింద పడిపోతాయి. కోసినప్పుడు కోస్తా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కింద పడిపోతాయి వెనకాల. కొంతమంది పేదలు ఏం చేస్తారంటే ఆ పడిపోయిన వాటిని ఏరుకుంటే సాయంత్రానికి 1 కేజీయో 2 కేజీలు ధాన్యం అవుతుంది. అది తీసుకెళ్ళి వాళ్ళ ఆహారంగా. అలాగే బైబిల్లో దేవుడు పేదవారి కొరకు ఆయన ధర్మశాస్త్రమందు ఒక ప్రొవిజన్ పెట్టాడు. ఏంటంటే ఏమంటాడంటే, నీవు కోత కోయినప్పుడు ఈ మూలలు కార్నర్స్ ఏం చేయమనంటే పేదవారి వరకు
వదిలేయమంటాడు. అలాంటి చోటకి వెళ్ళి నేను పరిగేరుకొస్తాను, మనం తినడానికి కొంచెం కలెక్ట్ చేసుకొస్తానని నయోమితోటి రూత్ అంటుందన్నమాట. నయోమి జీవితం చూస్తే కనీసం మెచ్చుకునేవాళ్ళు లేరు తను. అయ్యో నువ్వు చాలా బాగా చేస్తున్నావమ్మా, చాలా సహాయం చేస్తా. ఇది మూడోసారి, అత్తగారు మూడోసారి కూడా ఏం మాట్లాడలేదు. చూడండి, కనీసం నయోమి రూత్ని మెచ్చుకోవడం కానీ థ్యాంక్స్ చెప్పడం కానీ లేదంట. ఈ హెసెడ్ ప్రేమలో అలాంటి ఎక్స్పెక్ట్ కూడా చేయరంట. వాళ్ళు నన్ను పట్టించుకుంటున్నారా, లేకపోతే నాకు కృతజ్ఞత చెప్తున్నారా, నన్ను మెచ్చుకుంటున్నారా, లేకపోతే నన్ను గుర్తిస్తున్నారా, ఏమీ లేదంట. చూడండి 1:18 చూడండి, 1:18 తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు రూత్ ఏమంటుంది, నేను నీతోనే వస్తాను, నీ ప్రజలు నా ప్రజలు అన్నప్పుడు తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చేవారు. చూడండి, ఇక్కడ నేను నీతోటే ఉంటాను, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ చేస్తానంటే కౌగులించుకుని ముద్దు పెట్టుకుని అలాగేమీ లేదు. అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమున. చూడండి, అమ్మ నీతోటే వస్తానంటే చూసిందో లేదో వెళ్ళిపోయింది, తన వెనకాలతను. అంటే కనీసం చూపుతున్న ప్రేమకి లేకపోతే త్యాగానికి అప్రిసియేషను రూత్ జీవితంలో. ఇంకోసారి చూడండి, 20 వచనం 1:20 ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసి. ఇప్పుడు నయోమి వాళ్ళ బెత్లెహేము వారితో మాట్లాడుతుందన్నమాట. కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలు రూతు అని ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి వారిద్దరూ ఇక్కడ నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఇదిగో నా కోడలు నాతో వచ్చింది, త్యాగం చేసి వచ్చింది, వదిలిపెట్టి వచ్చిందని కనీసం రూతు గురించి చెప్పలే. దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నిండుగా వెళ్ళాను, ఒంటరిగా వచ్చాను, నయోమి అని పిలవద్దు, మారా అని పిలవద్దు, అన్నీ తన గురించే చెప్పుకుంది. కనీసం ఇదిగో నేను ఒంటరిగా ఉన్నప్పుడు లేనప్పుడు ఇదిగో నాతో కూడా పెద్ద కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా వచ్చిందని మెచ్చుకోవడం ఏమీ లేదు. ఆయన రూతు అత్తగారిని ఏం చేయాలనుకుందంటే ప్రేమించింది, తన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంది, రక్షించాలనుకుంది, తన్ని పోషించాలనుకుంది. ఇప్పుడు పోషించాలని ఏమంటుంది, నేను వెళ్ళి పరిగే తీసుకొస్తాను. ఒక్కతే వెళ్తుంది. నయోమి ఏమంటుంది, అప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి అస్సలు బాగోలే. దేవుడు లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. యవనస్తులు ఇష్టం వచ్చినట్టు, భద్రత లేదు. మనం చూస్తే కనుక న్యాయాధిపతులు 19వ అధ్యాయం కనుక చూస్తే అక్కడ రియల్ సిచ్యువేషన్ ఏంటో మనకు కనపడుతుంది. అప్పుడు ఆ స్త్రీకి, ఆ యవనస్తురాలైన రూత్కి ఎంత భద్రత ఉంది, అత్తగారు ఏ విధంగా ఆమె ఒంటరిగా వెళ్ళమని చెప్పింది అన్నది మనకి ఆలోచిస్తే కనుక రూతు ఆ త్యాగపూరితమైన ప్రేమను మనం చూస్తాం అన్నమాట. న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు. అతడు భార్య దెబ్బలాడి అత్తగారి మామగారింటికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? బెత్లెహేము. ఆమెను మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రేమించి ఆమెను తెచ్చుకుందామని వెళ్తాడు బెత్లెహేము. వెళ్ళి తెచ్చుకుని మామగారితో మాట్లాడి భార్యతో మాట్లాడి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు అన్నమాట. మామగారు వెళ్ళనివాడు, కూర్చోబెట్టి భోజనము అన్నీ పెట్టి సాయంత్రం వెళ్దుగానిలే, రేపు వెళ్దుగానిలే అని కొన్ని రోజులు అలాగ 5-6 సార్లు చేస్తే ఆఖరికి లేదు వెళ్ళిపోదామని ఒక సాయంత్రం వాళ్ళు బయలుదేరి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చే సమయంలో దారిలో చీకటి పడిపోద్ది అన్నమాట. చీకటి పడిపోయినప్పుడు వాళ్ళు ఇంకా బెత్లెహేము నుంచి యూదా ప్రదేశానికి యెరూషలేముకి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఒక గ్రామంలో వాళ్ళు ఆ సెంటర్ ప్లేస్లో బస చేద్దామని ఉంటారు. ఎవరు? ఒక అతను, అతని భార్య,
పనివాళ్ళు. అక్కడ జరిగిన సన్నివేశం, అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తాడు. అప్పుడు వాళ్ళ సెంటర్లో ఉండగా ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందాం, మన దగ్గర ఆహారం అన్నీ ఉన్నాయి కదా అని ఆ సెంటర్లో ఆ సర్కిల్లో వాళ్ళు బస్ చేద్దామని ఉంటే ఆ ఊరి నుంచి ఒక ముసలాయన పొలం నుంచి వస్తూ ఉంటాడనమాట. చూడండి, అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడును, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెలకు నీ దాసులకు కూడా నున్న ఈ నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసము ఉన్నవి, ఏది తక్కువ లేదని అతను చెప్పగా, ఆ ముసలివాడు, ఆ ఊరోడు, నీకు క్షేమమగును గాక, నీకేవైనా తక్కువైనడలా వాటి భారము నా మీద ఉంచి, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచిన. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిది. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు తట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన మనుషుడు వారి వద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కారం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో నా కన్యకైన నా కుమార్తెను ఆ మనిషిని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడలు జరిగించవచ్చును, కానీ ఈ మనిషిని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను కనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి వద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచిపెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునంత పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లేము వెళుదామనగా ఆమె పచ్చుత్తరం వేయకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే, మగ ఆడ అనేవి లేదన్న, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి చూశారు కదా. న్యాయాధిపతులు ఉన్న సమయంలో పరిస్థితి, రాజు లేడు, ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు చేయసాగాడు. అలాంటి సమయంలో ఈ యవనస్తురాలైన రూతు అత్తగారితో అంటుంది, నేను పొలంలోకి వెళ్ళి కొన్ని పరక ఏరుకొస్తాను. చూడండి ఎంత త్యాగపూరితమైన, ఎవరు పట్టించుకోలేదు కానీ అత్తగారిని పోషించాలి అని ఆమె చేసింది. రూతు యొక్క విశ్వాసము చాలా గొప్పది. నీ దేవుడే నా యెహోవాను నమ్మిందంట రూతు. యెహోవాను ఆశ్రయించింది. తనకు అదే ధైర్యం, అదే విశ్వాసం. ఇశ్రాయేలు దేవుడు దయగలవాడు, ప్రేమ గలవాడు అని నమ్మిందంట రూతు. ఆయన రెక్కల కింద కనుక మనం దాగుంటే మనకి రక్షణ ఉంటుంది. అదే ధైర్యం, అదే విశ్వాసం రూతు మరి ఒంటరిగా వెళ్ళి చేనులో మరి పరక కాసుకుంటానికి ధైర్యం చేసింది. ఆయన ప్రజలే తన ప్రజలుగా నమ్మింది. రూతులో అంట చాలా కన్సిస్టెన్సీ ఉంటుందంట. ఆ పనోడు అంటాడు అక్కడ, పొద్దున్నే వచ్చిందండి, అస్సలు రెస్ట్ తీసుకోలేదు, కొంచెంసేపు అలా కూర్చుందంటే పొద్దునుంచి పరకే ఎరటం మొదలుపెట్టిందంటే. తన దేశాన్ని ప్రజలను విడిచి తెలియని దేశానికి వచ్చిందంట. ఇది ఎవరి విశ్వాసం అంట? అబ్రహాం విశ్వాసం అంట. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ ప్రజలను, నీ బంధువులను, దేశాన్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించి దేశానికి రమ్మంటే అబ్రహాము విశ్వాసం. అలాంటి విశ్వాసము రూతులో ఉందంటే. తెలియని దేశానికి మరి అబ్రహాం వెళ్ళాడు. అలాగే రూతుకు అంత విశ్వాసం ఉంది. ఆదాము అవ్వను చూసినప్పుడు అంట, వాళ్ళిద్దరూ అంట తల్లిదండ్రులను విడిచి దేవుని
ఒకరినొకరు హత్తుకున్నారంట. అలాంటి హత్తుకునే విశ్వాసం అంట రూతు దగ్గర ఉందంట. రూతుకుందంట. ఒంటరి అయిన నేను ఎవరి కింద ఉన్నాను? యెహోవా రెక్కల చాటున ఉన్నాను. అది రూతుకున్న మరి విశ్వాసము, ప్రేమ. వెళ్ళింది అక్కడ చూడండి, అక్కడ 2వ వచనం 3వ వచనం. చూడండి, ఇక్కడ రచయిత చాలా చక్కగా రాస్తున్నాడు. ఇంట్రడక్షన్లోనే చెప్పాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా యోగ్యుడు. ఆయన ఎవరు? ఎలీమెలెకు వంశస్థుడు. ఇక్కడ ధనవంతుడు అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే యోగ్యుడు అని ఉంటుంది అన్నమాట. ఆయన వచ్చి 5వ వచనం చూడండి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, అక్కడ అలాగా గుర్తింపు అలా ఉంటుందన్నమాట. ఈ చిన్నది ఎవరిది, ఎవరు తాలూకా. అక్కడ కనుక ఆ సమాజంలో గనుక మరి రూతు యొక్క స్థానం చూస్తే కనుక, నేను చెప్పేది కూడా పాలీ మిల్లర్ లవింగ్ లైఫ్ అనే పుస్తకంలో అది చాలా మరి చక్కగా ఆయన వివరిస్తాడు ఈ విషయాలన్నీ కూడా. ఆయన రూతు స్టేటస్ చెప్తాడనమాట. ఎలాగంట, ఇశ్రాయేల్ రాజు ఉంటాడంట. రాజు తర్వాత మరి యూదా గోత్రం తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క తెగ ఎవరంటే బెత్లెహేం. దాని తర్వాత బోయజ్ 3వ వాడు అక్కడ. బోయజ్ తర్వాత మరి నయోమి తర్వాత పెద్ద కుమారుడు తర్వాత చిన్న కుమారుడు తర్వాత కోడలు తర్వాత అక్కడ మేల్ సర్వెంట్ అంట స్థానం. అక్కడ పురుష అయిన ఆ సర్వెంట్కి, ఆ సేవకుడికి తర్వాత స్థానం ఉంటుందంట, గౌరవ్. తర్వాత ఫిమేల్ సర్వెంట్కి ఉంటుందంట. అలాగా స్థానాలు కనుక చేసుకొస్తే పరాయి దేశస్తురాలు, విధవరాలుకి 16వ స్థానం ఉందంట రూత్కి ఆ సమాజం. బోయజు ఏమడుగుతున్నాడు? కోయివారిని, తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరినని అడుగగా, వెరీ లీస్ట్ పొజిషన్ ఆ సొసైటీలో. బట్ బోయజ్ రెస్పాన్స్ వర్ డిఫరెంట్. యెహోవా రెక్కలు చాటునప్పుడు అంటే ఆయన రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. చూడండి బోయజ్ రెస్పాన్స్ చూడండి. బోయజ్ చూడండి 22:1 ఆయన గురించి చెప్తాడు. బోయజ్ గురించి చూసి మనం ముగించుకుందాం, తర్వాత కంటిన్యూ అవుదాం. బోయజు 2:1 నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆశపడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయేవారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజ్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇట్ హ్యాపెండ్. అది ఎలా జరిగిందంటే అనుకోకుండా ఎవరి పొలంలోకి వెళ్ళింది? బోయజ్ పొలంలోకి వెళ్ళింది. అది అనుకోకుండా జరిగిందండి, లేకపోతే సర్వశక్తిమంతుడైన దేవుని ఆ రెక్కల చాటున ఎవరున్నారు? రూతు. ఆయనకి తెలుసు రూతుని ఎక్కడికి పంపించాము. ఇట్ హ్యాపెండ్. లేదండి నేను అలా వెళ్ళానండి, అనుకోకుండా జరగదండి. అది ఎవరు చేశారు? దేవుని కార్యం. ఎందుకంటే రూతు ఆయన రెక్కల నీడకొచ్చింది. నీ దేవుడు నా దేవుడు. చూడండి 4వ వచనం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాకని చేనుకోయిన వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అని. చూడండి బోయజు కూడా
చాలా దైవభక్తి గలవాడు. పని వాళ్ళతోటి ఏమన్నాడంటే, గాడ్ బ్లెస్ యూ, యెహోవా మీకు తోడే. దేవుడు ఎవరైతే నిత్య ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడో ఆ దేవుడు మీకు తోడేండును గాక అని ఆ పనివారితో అంటే, పనివారు ఏమంటారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించుగా, యెహోవా నిన్ను ఆశీర్వదించుగా. పనివారి మధ్య ఎంత మంచి సంబంధం, విశ్వాసం ఉందో, రిలేషన్ ఉందో చూడండి. 8వ వచనం, అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి నా మాట విను. చూడండి, ఇక్కడ మొత్తం ఎక్కడైతే సొసైటీలో 16వ స్థానంలో ఉందో ఆమెను ఏమంటున్నాడు ఇక్కడ, కుమారి. వెంటనే ఆయన ఒక కుటుంబస్తురాలుగా ఆమెను చేర్చుకుంటాడు. అది దేవుని యొక్క ఇక్కడ మనం బోయేజు రూతు పట్ల, రూతు హెసెడ్ ప్రేమ అత్తగారైన నయోమి వైపు చూపెడితే, బోయేజు ఆ హెసెడ్ లవ్ ఎవరి మీద చూపెడుతున్నాడు, రూతుకి చూపెడుతున్నాడు. చూడండి 8వ వచనం, అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండుము, వారు గోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి. నన్ను చూసారా మన యవనస్తులు ఎలా ఉన్నారు పరిస్థితి, ఇందాక చదివాం. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పింది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయేజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడింది. నీవు నీ అత్త ఎడల ఎలాగైతే హెసెడ్ ప్రేమ చూపించావో అదంతా నాకు తెలియబడింది. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎర్రగని జనమునొద్దకు వచ్చింది. యెహోవా నీవు చేసిన దానిని ప్రతిఫలం ఇచ్చును, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చి. చూడండి, అంటే రూతు విశ్వాసాన్ని తను చెప్తున్నాడు. ఏమన్నాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నటకు నీవు వచ్చి. అంటే తను అప్పుడే నిర్ణయించుకుంది, ఎప్పుడు మోయాబు దేశంలో ఉండగానే నేను నయోమి కూడా వెళ్తాను, యెహోవా దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ప్రేమ గలవాడు, ఆయన రెక్కల కింద సురక్షితంగా. అందుకనే రూతు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు బోయేజుని పంపించాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమెకు ఉత్తరమిచ్చు. యోగ్యుడంట బోయేజు, కుమారి. తర్వాత చూడండి, భోజనానికి పిలుస్తాడు. చూడండి, భోజనానికి, భోజన కాలమున నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో చూడండి, ఇక్కడ చూస్తే కనుక కుమారి అని పిలవటం కాదు, భోజనం ఎవరు, ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా భోజనం ఎవరితో చేస్తారంటే బాగా ప్రేమించిన వారితోటిని, కుటుంబస్తులతోటే చేస్తారు. తర్వాత భోజనం వడ్డించేటప్పుడంట ఆడవాళ్ళే వడ్డిస్తారంట, మగవాళ్ళు వడ్డిస్తే అవమానం అంట. ఇక్కడ బోయేజే ఆమెకు సర్వ్ చేస్తారు. బోయేజే చూడండి భద్రత. ఇక్కడ బోయేజు రూతుకి ఏమిచ్చాడంటే ఒక భరోసా ఇచ్చాడు, ఒక రక్షణ ఇచ్చాడు, ఒక భద్రత ఇచ్చాడు, ఒక మరి ఏంటంటే ఆయన సప్లై, ఆమెకు కావలసిన పోషణ ఇచ్చాడు, సమకూర్చాడు, రక్షించాడు, చేర్చుకున్నాడు.
అది దేవుని ప్రేమ అంట. బోయేజ్ ఎక్కడి నుంచి వచ్చాడు? మొదటి వచనంలో చూడండి, మూడో వచనంలో ఉంటుంది చూడండి. బెత్లెహేము నుంచి అండి. ఎన్నో వచనం? 2. బోయాబు బెత్లెహేము నుండి వచ్చాను. క్లియర్గా ఎందుకు రాస్తున్నాడో తెలియదు. మరి బెత్లెహేము నుండి వచ్చాడంట. బెత్లెహేము నుంచి ఎవరు వచ్చారండి? ఇంకా ఎవరు వచ్చారు? యేసు ప్రభు బెత్లెహేములో వచ్చారు. ఆ ఒంటరి జీవితము, రక్షణ లేని రక్షణ, ఆ సమాజంలో అట్టడుగున్న ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను రక్షించాడు. ఆమెను చేర్చుకుని ఆమెను పోషించి ఆమెకు ఒక నిరీక్షణ జీవితంలో ఇచ్చాడు. మొదటి అధ్యాయంలోనంట నయోమి అంటదండి, నేను సమృద్ధిగా వెళ్ళాను, ఒంటరిగా ఖాళీగా వచ్చాను. ఇక్కడ 2వ అధ్యాయంలో రూతు ఖాళీగా వెళ్ళి సమృద్ధిగా వస్తుందండి. చూడండి ఆఖరి వచనంలో 19వ వచనం చూడండి. 19వ వచనమా ఏంటో చూసి ఆశ్చర్యపోతుంది. ఎక్కడ ఒక్కసారే ఆ అన్ని 7 యమల అంటే దగ్గర 7 వారాలకు సరిపడే ఆ ఆహారం తెచ్చేటప్పటికి ఏంటి నువ్వెక్కడ, ఎవరు? ఆశ్చర్యపోయిందంట. అప్పుడు ఏమంటది బోయేజు? అప్పుడు అంటది ఆయన విమోచకుల్లో ఒకడు. బోయేజు కూడా మన విమోచకుల్లో ఒకడు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తాం. సమయం అయిపోయింది. నయోమి సమృద్ధిగా వెళ్ళింది మోయాబు దేశం, ఎంటీగా ఖాళీగా వచ్చింది, అన్నీ పోగొట్టుకుని. ఇక్కడ రూతు యెహోవా రెక్కల చాటున యెహోవా మీద విశ్వాసం ఉంచింది, ఖాళీగా వెళ్ళింది, సమృద్ధిగా తిరిగి వచ్చింది. హెసెడ్ లవ్, దేవుడు అదే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాలని. ఎలాగైతే బోయేజు మరి ఆమెకు రక్షణ చేర్చుకుని రక్షించి సమకూర్చి ఆ కాపుదల ఇచ్చాడో, క్రీస్తులో నీకు నాకు దేవుడు అలాంటి ఆయన రెక్కల కింద క్రీస్తులో నీకు నాకు అలాంటి ప్రేమను అలాంటి రక్షణను ఇవ్వాలని ఆశపడుతున్నాను. మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దాము. వచ్చి నెక్స్ట్ టైం నేను మాట్లాడినప్పుడు దేవుడు ఈ వాక్యము మన జీవితాలకు ఆశీర్వదకరంగా చేయగాక. దేవునామానికి వందనాలు.